నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూమాతను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత, యుద్ధాల వల్ల కలిగే అనార్థాలపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ ఎర్త్ నో వార్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యల్ని సత్వరమే పరిష్కరించండి. మున్సిపల్ అధికారులను ఆదేశించిన కమిషనర్ ప్రమీల ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలు తమ సమస్యల్ని తెలియజేయాలని విజ్ఞప్తి. భూమాతను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత, యుద్ధాల వల్లే కలిగే అనార్థాలతో విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సేవ్ ఎర్త్ నో వార్ అవగాహన కార్యక్రమాన్ని మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ విద్యావేత్తలు సేతు, రాటకొండ గురుప్రసాద్, కామకొట్టి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడారు. ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యంతో మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. విపరీతంగా బోర్లు వేయడం, భూతాపం పెంచే కార్యక్రమాలతో అపారమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అదేవిధంగా యుద్ధాల వల్ల అనేక నష్టాలు జరుగుతాయన్నారు. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో వేలాది మంది మృతి చెందడం, అపార నష్టం వాటిల్లడమే ఇందుకు నిదర్శనమన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల కారణంగా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని తెలిపారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మీ ఆహ్వానం మేరకు, మీ పిలుపు మేరకు సరస్వతికి అందరికీ కూడా నమస్కారం. నేను నాగేశ్వరరావు రాయచూరు నుంచి తెచ్చాను ఈ యొక్క కార్యక్రమం కోసం. 2 మంది ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో, వారి సహకారంతో మేము మరింత గొప్పగా ఎమ్మెల్యే గారు శ్రీ షాజహాన్ బాషా వారికి నమస్కరిస్తూ, ఈ రోజు మీకు అందరికి కూడా విదితమే, ఎక్కడ యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, సేవ్ ఎర్త్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మన గౌరవ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి యొక్క ఫేస్బుక్ కూడా అందరూ ఫాలో కావాలని సవినయంగా అందరినీ కోరుకుంటూ, అందరూ తిరుపతి నుంచి వచ్చేసినటువంటి వాళ్ళు తిరుపతిలో కూడా మేము ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తాం. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి, గట్టిగా. ఫౌండర్ సేవ్ ఎర్త్ నో వార్ వారి కూడా కార్యక్రమం త్వరలో తిరుపతిలో కూడా ప్రారంభం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆ రోజు ఆ కార్యక్రమం ఇప్పుడు ర్యాలీ తిరుపతి సార్ పట్టుకోవాలి మామకి వేసానా వేసానా
ప్లకార్డ్ పైకి ఎత్తున్నాను ఒకరు బేస్ మీరే ఈ సమాజానికి రూపకర్తలుగా మారాలా. అటువంటి పిల్లలైన మీరు ఈ విధంగా పనిచేసి మంచి సమాజ నిర్మాణం కోసం మీరు ఎప్పుడు బాధ్యతగా పనిచేస్తారో అప్పుడు మీ ఆలోచన భావాలు కూడా పెరిగినప్పుడు అంతా మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా అటువంటి మంచి ఆలోచన కలిగిన వాళ్ళే వస్తారు. ఎప్పుడు మనలో ఇప్పుడు తెల్లారులేస్తే నిన్న వాడు ఎవడో మాట్లాడినాడు ఈరోజు నన్ను కొట్టాలని అనుకుంటే మనకి ఇంకా నలుగురు ఇంకా కొట్టేవాళ్ళు దొరుకుతారు. మనము లేదు, మనం వాడు ఎక్కడో ఒకదానా ఒక మంచిగానే వాడికి బుద్ధి చెప్పాలా, వాడు మాట్లాడింది తప్పు అని చెప్పి వానికి మనసు కలిగించాలా అనుకుంటే అప్పుడు ఆ విధంగా మీకు మంచి ఫ్రెండ్స్ మీకు దొరుకుతారు. ఆ విధంగా ఈరోజు మీరు చూడండి, స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు, డిగ్రీ చదువుతున్న పిల్లలు ఉన్నారు. మీరు ఈ సమాజానికి మీరే రూపకర్తలు అని చెప్తాను. మంచి సమాజ నిర్మాణం కోసం మీరే సర్వస్వం అంటాను. ఈ రోజు మీరు తీసుకుని వెళ్ళే సందేశమే రేపు మీ చుట్టుపక్కల ఉన్న మీ ఆవరణలో, మీ ఇళ్లలో, మీ సొసైటీలో, మీ గ్రామాల్లో, మీ పల్లెల్లో అదే తీసుకువెళ్తారు. అది మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా డిసిప్లైన్ పిల్లలుగా ఉండాలా. ఈ సమాజానికి మీరు ఒక సందేశం ఇవ్వాలా. ఈ రోజు ఎక్కడ చూస్తే గంజాయి గత 5 సంవత్సరాల నుంచి గంజాయి తాండవం ఆడుతా ఉన్నది. గంజాయి వల్ల ఏం జరుగుతుందో తెలుసా? గంజాయి సేవించిన పిల్లలు తల్లిదండ్రుల మాట కూడా వినే పరిస్థితులు ఉండరు. వాడు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. నిన్ననే మొన్న ఎవరో పిల్లోడు ఒక పాప పైన యాసిడ్ అటాక్ చేశాడు. నిన్న రాత్రి నేను పోయి వైద్య హాస్పిటల్ ఆ పాపకు విజిట్ చేసి చూసి వాళ్ళకంతా భరోసా ఇచ్చేసి వచ్చాను. ఎందుకంటే మన ఆలోచన, మన పనితీరు ఏ విధంగా ఉండాలా? ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ఉండాలా. ఆ విధంగా ఈరోజు స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు. మీరు ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇది మన మదనపల్లి ఆ రోజు దేశానికి సెల్ఫ్ రూల్ మూవ్మెంట్ ఇచ్చిన మదనపల్లి, ఆ రోజు మదనపల్లి నుంచి జనగణమన దేశానికి అందించిన మదనపల్లి రెండో పేరు శాంతికి మారు పేరు. మదనపల్లి రెండో పేరు మంచి వాతావరణం. ఇట్స్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఊటీ. నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మీరందరూ ఈరోజు చాలా మంది దీంట్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఓటు హక్కు లేని వాళ్ళు ఉన్నారో రేపు మీరు మంచి సమాజానికి మీరందరూ కలిసి నిర్మాణానికి నాతో కలిసి బిగించి నడుస్తారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు మీ పరిసర ప్రాంతాలు క్లీన్ అండ్ గ్రీన్ గా పెట్టాలి. మదనపల్లి వరకు చేస్తా ఉంది. ఈ యుద్ధాలు న్యూక్లియర్ వరకు వెళ్తా ఉండాలనే విషయాన్ని మనందరూ కూడా ఇవాళ న్యూస్ పేపర్స్ లో, మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఈ సందర్భంలో ఇందాక స్కూల్ ఒక అమ్మాయి చక్కగా మాట్లాడింది. సో మన భూమి మనం రక్షించుకోవాలి, ఇంకెవరు రక్షించుకుంటారని చెప్పేసి చాలా చక్కగా ఆ అమ్మాయిని అభినందిస్తూ ఉన్నాము. సో ఇవాళ వార్ అనేది చాలా లెవెల్స్ వెళ్ళింది. వార్ ఎందుకు వస్తూ ఉంది, వార్ను ఆపాలంటే ఈ వార్స్ ఎవరి చేతిలో ఉంది అనే ఒక దానిపైన పెద్ద అధ్యయనం చేసి దీన్ని గ్లోబల్ లెవెల్కి తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా బిఫోర్ మంత్ రాయచోటులో ఒక పెద్ద క్యాంపెయిన్ చేసినప్పుడు అందరూ చాలా మంది ఇచ్చేశారు. అందులో ఈ ఎమ్మెల్యే గారు కూడా చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం మదనపల్లిలో కూడా చేద్దామని చెప్పడము, ఇక్కడ స్టార్ట్ చేయడము అభినందించే విషయం. ఇక్కడ మొదలవుతున్నటువంటి ఈ ప్రోగ్రాం ప్రపంచవ్యాప్తమైతా ఉంది. అందరూ గమనించండి, ఈ ప్రోగ్రాం ప్రపంచవ్యాప్తమవుతా ఉంది. సోషల్ మీడియా ద్వారా చాలా కంట్రీస్కు వెళ్తా ఉంది ఇది. సో ఇక్కడ యుద్ధాలకు మనం కారణాలు వెతికినట్లయితే ఇవాళ 4 కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఆధిపత్య పోరు, సామ్రాజ్య విస్తరణ, ఆర్థిక విస్తరణ, వన విస్తరణ అనే ఒక 4 కారణాలతో యుద్ధాలు మొదలై న్యూక్లియర్ యుద్ధాల వరకు దారి తీస్తా ఉన్నాయి. ఆల్రెడీ సెకండ్ వరల్డ్ వార్ ద్వారా మనము ఏం తెలుసుకున్నాము, 75 years తర్వాత కూడా ఇప్పటికి కూడా అక్కడ వాతావరణం దెబ్బతినిపోయి బతకలేని స్థితి ఉంది.
ఇలాంటి ఈ పరిస్థితిలో మనము థర్డ్ వరల్డ్ వార్ వచ్చిందంటే ఒక్కసారి గమనించండి. సైంటిస్టులు చెప్తా ఉన్నారు, పర్యావరణవేత్తలు చెప్తా ఉన్నారు, ఇంటలెక్చువల్స్ చెప్తా ఉన్నారు చాలా మంది. కానీ ప్రపంచంలో ఎవరి అవసరంతో వాళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారు. ప్రపంచ గమనం ఏమైతా ఉందనేది దృష్టి పెట్టినట్లయితే ఇవాళ హ్యుమానిటేరియన్స్ అనే ఒక సంస్థ ద్వారా, అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా ప్రపంచంలో ఉండే మానవతావాదులందరినీ ఒక మిషన్ ద్వారా దీన్ని ఏకం చేపడతా ఉంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యల్ని సత్వరంగా పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. చేసిన వరకుని NRIS లోనే కాకుండా SASA యాప్ లో పెట్టండి. ఐ థింక్ ఆల్ ఎక్విటీస్ ఆర్ లిజనింగ్ అండ్ నోటింగ్. దట్ ఈస్ అట్లా చేసినా మనం ఫస్ట్ లోనే ఉన్నాము. బట్ అవర్ పెర్ఫార్మెన్స్ ఇస్ మచ్ హైయర్. 3300 ఉంది, బట్ మన పెర్ఫార్మెన్స్ 5700. ఇంకొక 2000 నాన్ స్టార్టెడ్ ఉన్నాయో అవన్నీ వర్క్స్ స్టార్ట్ అవ్వాలి, గ్రౌండ్ అవ్వాలి, ఎర్త్ వర్క్ కంప్లీట్ అవ్వాలి. ఎఫ్పిడిఓస్ మళ్ళీ ఈవినింగ్ తీసుకుంటారు ఈ రోజు పెర్ఫార్మెన్స్ బట్టి. థర్డ్ థింగ్, 8170 దగ్గర ఉన్నటువంటి 3000 చేస్తూనే కంప్లీషన్ లో తీసుకురావాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో మనం ఈ PGRS కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి సోమవారం కూడా మండల స్థాయిలో అలాగే మున్సిపాలిటీ స్థాయిలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పబ్లిక్ నుంచి వచ్చేటువంటి గ్రీవెన్స్ని రిసీవ్ చేసుకోవటం, అదేవిధంగా వాళ్ళ గ్రీవెన్స్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యల పరిష్కారానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది ఈ PGRS ముఖ్య ఉద్దేశం. మరి దీనిలో భాగంగా మన మున్సిపల్ ఆఫీస్లో ఈ రోజున ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రధానంగా మనకి స్ట్రీట్ లైట్స్కి సంబంధించి ఒక గ్రీవెన్స్ అనేది రావటం జరిగింది. నిరుగుట్టువారిపల్లి ఏరియాలో స్ట్రీట్ లైట్స్ కావాలని, దీనికి సంబంధించి DE గారికి లైట్స్ అనేవి అరేంజ్ చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. అది ఒక 2 డేస్లో దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఈ విధంగా పబ్లిక్ ఏదైనా మీకు సమస్య ఉన్నట్లయితే మీరు ఈ మండే గ్రీవెన్స్ ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో మీ సమస్యని తెలియజేసినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యని పరిష్కరించడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం మధ్య బస్సుల్ని తిప్పితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వస్తువులు ఉన్న కొత్త బస్సుల్ని కొన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తేవడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి RTC గ్యారేజ్ నందు 8 కొత్త బస్సుల్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు వెంకటరమణ, అమర్నాథ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో RTC ఆస్తుల్ని తాకట్టు పెట్టిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి చేశారని విమర్శించారు. ప్రస్తుతం 8 కొత్త బస్సులు ప్రారంభించడం జరిగిందని, త్వరలో మరో 25 కొత్త బస్సులు ప్రారంభిస్తామని తెలిపారు. చూడండి అన్న, అందరూ చూడండి అన్న. ఓకేనా సార్? కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర్ ఋతు చంద్రం నాగ యజ్ఞోపవితనం
బాలయేందు శకలం మౌళీ వందేహం గణనాయకం చిత్రరత్న విచిత్రాంగా చిత్రవాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం మూషికోత్తమ మారుహ్య దేవాసుర మహావే యోద్ధు కామం మహావీరం వందేహం గణనాయకం వనస్పతిర్భవేర్దివైనానాఖంతస్తు సంయుతం ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం రూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి అథ నైవేద్యం ఓం అది తీసుకో గారి నాయకత్వం గారి నాయకత్వం ఓం భూర్భువస్సు ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ తుమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ ఓం శ్రీ మహాదేవాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళ నీరాజనం సమర్పయామి ఓం అంధారయామి నమస్కారం చేసుకోండి జగదేక వీరం ఉదవి గాంభీర్య వీరం మేరునివీరం అశ్వభవతాం సద్గుణాపారవారం మహ్నిస్సు పూతం సువంశాభిజాతం దేవీముపప్పయే శ్రీర్మాదేవీ జుషతాం కాం స్మాస్మితాం హిరణ్య ప్రాకారమాద్రాం సైడ్ కనపడి ముందర మోజీ ఈ పక్క వచ్చి ఉన్నారు ఈ పక్క చూడండి గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం భానుమతి గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి చరణ్ బజా గారి నాయకత్వం భానుమతి గారి నాయకత్వం మదనపల్లి వండిపో ట్యూటిపోకి దాదాపు ఇంకొక 25 బస్సులు అదనంగా రాబోతున్నాయి. దాని భాగంగా 8 బస్సులు వచ్చినాయి. ఈ బస్సులు వచ్చి అన్ని సూపర్ డీలక్స్ బస్సులు ఇవి ప్రజలకు మంచి సౌకర్యం వసతుల కోసం సకాలంలో వాళ్ళ గమ్యాన్ని చేరడానికి ఈ బస్సులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ప్రజల పట్ల చాలా బాధ్యతగా ఉంది. గత ప్రభుత్వం హైర్ బస్సుల పైన బతికింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి సొంత బస్సులు వేసి ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో నడుస్తున్నది. తప్పకుండా ఇంకా ముందుకు బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం ప్రజా సర్వీస్ కోసం ఏపీఎస్ఆర్టీసీ ఇంకా ముందుకు నడుస్తారని చెప్పి ముందుకు పనిచేస్తారని సవిని తెలియజేస్తారు. ప్రజలందరూ ఈ వినాయకుడిని పూజించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లె రామరెడ్డి లేఅవుట్ నందుగల వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేడు జరిగిన ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున స్వామివారి భక్తులు స్థానిక ప్రజలు హాజరై కృపా కటాక్షానికి పాత్రులయ్యారు. ఆలయ కమిటీ భక్తులందరి తీర్థ ప్రసాదాలు అందజేసింది. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మహిళలచే పసుపు కుంకుమ గాజులు పసుపు దారం అందించారు. शुभान्वित इंदु आश्रयिता शुभ नक्षत्र शुभ योग शुभ ग्रहण एवं कृतकर विशेषेण
शतवानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रियः तिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः सन्तानः परसिद्धिविनायकस्वामी देवता सम्पूर्ण तस्मै देवाधिब्रवन्न अयञ्जं ब्रह्मणस्पतिः देवे వార్డు రామిరెడ్డి లేఅవుట్లో మన గుడిలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్న కార్యక్రమం చాలా బాగా బాధ్యతగా చాలా భక్తితో ఇప్పుడు ఇక్కడ కళ్యాణోత్సవం కూడా జరుగుతున్నది. దీనికి కారకులు ఇక్కడ మా దగ్గర ఉన్న ముందు కూడా నాయకులందరూ ఒకటి వీర శక్తి నాయకులందరూ కలిసి ప్రతి సంవత్సరం ఊరు బాగు కోసం వ్యాపారాలు బాగు కోసం పట్టు వస్త్రాల వ్యాపారీత్యా ఏదైతే ఒకటి వీర శక్తులు ఉన్నారో వీళ్ళందరి జీవితాల్లో వెలుగుండాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ కళ్యాణోత్సవం చేస్తున్నాను. తప్పకుండా వీళ్ళకు నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఎలా బాగుండాలని చేశారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ జిల్లా నాయకురాలు మధురవాణి డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలపై సానుకూలంగా స్పందించి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం 26,000, గ్రాట్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని యాప్లు ఒకే యాప్ గా మినిట్స్ కాపీని వెంటనే వ్యాప్తంగా అంగన్వాడీలు ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కారణమేమనగా గత ప్రభుత్వము 42 రోజుల సమ్మె సందర్భంగా మినిట్స్ కాపీని అమలు చేసింది. అంగన్వాడీ సమస్యలన్నింటినీ జూలై నెలలో పరిష్కారం చేస్తామని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇవి అమలు అవుతాయని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ఇచ్చినట్టుగా ఉందే కానీ ఏ ఒక్కటి కూడా పరిష్కార దిశగా ప్రభుత్వము ముందుకు అడుగు వేయలేదు. అలాగే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే అంగన్వాడీలకు అది చేస్తాం ఇది చేస్తాం మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు అన్నారే కానీ పనిభారం పెంచుతున్నారే కానీ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే దిశగా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేయడం లేదు. 8 నెలలు కావస్తున్నా కూడా వేతనాలలో ఏమాత్రం పెరగడం లేదు. దాదాపు 11 సంవత్సరాల క్రితం వేతనం పెంచినారే కానీ ఇంతవరకు అంగన్వాడీలకు పనిభారం అయితే 10 రెట్లు ఎక్కువైంది. కానీ జీతం మాత్రం 10 రూపాయలు కూడా పెరగలేదు. ఇదే విధంగా కొనసాగితే పెరిగే రేట్లకు అనుగుణంగా అంగన్వాడీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యి ఎంతోమంది ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలని రోడ్డుకి ఎక్కితే కానీ ప్రభుత్వానికి ఈరోజు గుర్తుకు రావడం లేదు. అంగన్వాడీలు అంటే జీవోలు ఇచ్చేది వాళ్ళే, అమలు చేయకపోవడం కూడా వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి ఈ హామీలు ఇచ్చినవన్నీ వెంటనే అమలు చేయకపోతే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఐసీడీఎస్ఎల్ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ప్రీ స్కూల్కి 5 సంవత్సరాల లోపల పిల్లలు ప్రీ స్కూల్లోనే ఉండాలని మాకు ఆదేశాలు ఇవ్వాలి. తర్వాత ప్రీ స్కూల్ పిల్లలకి
సాయంత్రం పూట స్నాక్స్ అందజేయాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించాలి. పని భారం ఎక్కువైన కారణాన పని ఒత్తిడి తగ్గించాలి. 26,000 జీతము ఇవ్వాలి. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్లో మాకు అనుగుణంగా పెట్టాలి. తర్వాత సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అది కూడా ఇవ్వడం లేదు. అదే సమ్మెకాలంలో 42 రోజులు సమ్మె చేసినాము. అప్పుడు కూడా చనిపోయిన అంగన్వాడీ హెల్పర్లకి మట్టి ఖర్చుల డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. తర్వాత ఈ కార్యక్రమము ద్వారా మాకు ఏది ఆన్సర్ రాకపోతే తిరిగి ఇంకా మేము ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలియపరుస్తున్నాం. ఇటు మినిమం స్కేల్ 26,000 ఇవ్వాలని, అదేవిధంగా గ్రాట్యుటీ, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా అంగన్వాడీలకు అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టులు చెప్పాయి. కానీ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఈ తీర్పులను కూడా పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి అంగన్వాడీలను తీవ్రమైనటువంటి ఒత్తిడి గురి చేస్తూ ఉన్నాయి. ఒకవైపు పని భారంతో వీరు ఇబ్బందులు పడుతున్నప్పటికీ యాప్ల పేరుతో వీళ్ళను తగ్గించకుండా యాప్లు తీసేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ ఇంతవరకు యాప్లు తీయలేదు. అంతేకాకుండా యాప్లను క్రమబద్ధీకరిస్తామని చెప్తున్నారు, కానీ క్రమబద్ధీకరించడం లేదు. తర్వాత కూడా ఇతర సమస్యలు కూడా టీఏ బిల్లులు కానీ లేదా ఈవెంట్ బిల్లులు కానీ ఏవి కూడా ఈరోజు గవర్నమెంట్ చెల్లించడం లేదు. ఇది చాలా అన్యాయంగా ఉంది. వీళ్ళు చేతి నుంచి డబ్బులు పెట్టుకొని మళ్ళీ కార్యక్రమాలు చేయాలంటే ఎంత ఇబ్బందో ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. కనుక ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాజకీయ ఒత్తిడులు కూడా ఈరోజు విపరీతమయ్యాయి. ఈ ప్రభుత్వం వచ్చాక రాజకీయ ఒత్తిడుల వల్ల అనేక మంది అంగన్వాడీలు తమ ఉద్యోగాలను కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. బి కొత్తకోట మధుర మీనాక్షి డిగ్రీ కళాశాలలో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో 33 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. 100 మంది విద్యార్థులకు ఉచిత రక్త వర్గీకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడారు. రక్తం కొరత లేకుండా ఏ ప్రాణం పోకూడదని రక్తదానంపై అవగాహన మరియు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ శిబిరం నిర్వహణకు బి కొత్తకోట సంస్థ సభ్యులు ఫయాజ్ అరీఫ్లు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. మధుర మీనాక్షి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు మాట్లాడుతూ చదువుతో పాటు సేవా కార్యక్రమాలు కూడా విద్యార్థులు ముందు ఉండాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని హెల్పింగ్ మైండ్స్ సంస్థ సేవలు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, కరెస్పాండెంట్ జావేద్, ప్రిన్సిపల్ పి రమేష్ బాబు, వైస్ ప్రిన్సిపల్ రేష్మా, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నేడు బి కొత్తకోట మధుర మీనాక్షి డిగ్రీ కళాశాలలో మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 33 మంది రక్తదానం చేయడం చాలా ఆనందదాయక విషయం. అదేవిధంగా బ్లడ్ గ్రూప్ తెలియని వాళ్ళకి దాదాపు 100 మందికి ఉచితంగా ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ కూడా చేయడం జరిగింది. మన కళాశాలతో చాలా అనుబంధం ఉంది. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రక్తం అనేది తయారు చేసే వస్తువు కాదు. సాటి మనిషి రక్తదానం చేస్తేనే మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. సో మనం చూడొచ్చు, ఎంతోమంది తలసీమియా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, ప్రమాదాల్లో గాయపడిన వారు ఎంతోమంది రక్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రక్తదానం చేసిన తర్వాత ఈ రక్తాన్ని రక్తనిధి కేంద్రాలు నిల్వ ఉంచి ఎవరైతే అత్యవసర సమయాల్లో వస్తారో వారికి బాసటగా, అండగా, ప్రాణాలను నిలిచే విధంగా ఉంటుంది. 18 ఏళ్ళు నిండినటువంటి చాలామంది ఇంకా రక్తదానం చేయడానికి అపోహలు కలిగి ఉన్నారు. అపోహలు వీడండి, రక్తదానానికి ముందుకు రావాలి. అదేవిధంగా ఈ రక్తదాన శిబిరం చేయాలి అనగానే మొదటి అడుగు వేసినటువంటి హెల్పింగ్ మైండ్ సభ్యులు బి కొత్తకోట నుంచి ఫయాజ్, ఆరీఫ్ అండ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ రక్తదాన శిబిరంలో మాకు పూర్తి సహకారం అందించిన కళాశాల ప్రిన్సిపల్ రమేష్ సార్ గారికి, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ రేష్మా మేడం గారికి, అధ్యాపక బృందానికి, అదేవిధంగా మదనపల్లి వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ బాలచంద్ర సార్ గారికి, ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి అందరూ సహకరించాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. ఈరోజు మధుర మీనాక్షి డిగ్రీ కళాశాలలో హెల్పింగ్ మైండ్ వారి సహకారంతో బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు. ఇందులో 33 మెంబర్స్ మా కళాశాలకు చెందిన విద్యార్థులను బ్లడ్ డొనేట్ చేశారు.
దీనివల్ల ఎంతోమందికి ప్రాణాలు కాపాడతారని మేము అనుకుంటున్నాం. సో ఇలాంటి క్యాంపులు మా కళాశాలలో జరిపిందని మేము కూడా చాలా సంతోషిస్తున్నాము. సో ఇలాంటి క్యాంపులు మళ్ళీ ఎప్పుడు జరిగినా కూడా మేము ఆల్వేస్ సహకరిస్తాము. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బుద్ధునికొండ అభివృద్ధికి ముఖ్యమంత్రి సహాయ సహకారాలు కోరుతామని అంతర్జాతీయ భిక్షు సంఘం సౌత్ ఇండియా బ్రాంచ్ ప్రతినిధులు తెలిపారు. నేడు వీరు బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఫౌండర్ ట్రస్టీ ఉపశాఖ పీటీఎం శివప్రసాద్తో కలిసి మదనపల్లి రూరల్ మండలం అంకిశెట్టిపల్లి వద్దనున్న బుద్ధునికొండను సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ భిక్షు సంఘం ప్రతినిధులు భంతే సుధరకిత, డాక్టర్ నాగభూషణం, భంతే నాగరత్న బుద్ధునికొండ విహార్లోని బోధి వృక్షానికి భగవాన్ బుద్ధుని విగ్రహానికి పూజలు నిర్వహించి ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రకృతి సిద్ధమైన ఎన్నో సౌందర్యాలతో కనువిందు చేసి ఆధ్యాత్మిక శోభతో మానసిక వికాసం కలిగించి పంచశీల పరివర్తన పీఠంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే గొప్ప క్షేత్రం బుద్ధునికొండ అని స్పష్టం చేశారు. బుద్ధునికొండ అభివృద్ధికి సహాయం కోరేందుకు త్వరలోనే ఇంటర్నేషనల్ భిక్షు సంఘం తరపున తాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలుస్తామని తెలిపారు. ఇంటర్నేషనల్ భిక్షు సంఘం కూడా బుద్ధునికొండ అభివృద్ధికి సహకారం అందిస్తోందని, సమాజ హితాభిలాషులు కూడా సహాయ సహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. నమో బుద్ధాయ్, జై భీమ్. ఈరోజు మన బుద్ధునికొండ సందర్శనకు, అదేవిధంగా బెంగళూరులో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ భిక్షు సంఘ సభకి ఆహ్వానించడానికి మన ప్రముఖ తెలుగునాటికి సంబంధించినటువంటి బౌద్ధ భిక్షువులు పెద్దలు గౌరవ పూజ్య రకిత బంతేజీ గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ మీరట్ నుంచి డాక్టర్ నాగభూషణం బంతేజీ గారు విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక బెంగళూరు నుంచి నాగరత్న బంతేజీ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరు మన బుద్ధునికొండను సందర్శించడం, ఇక్కడ ఈ వాతావరణాన్ని చూసి దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని విషయంలో అనేక సలహాలు ఇవ్వడం జరిగింది. సో ఆ సలహాలతోటి బుద్ధ విహార్ డెవలప్మెంట్కి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ, ఏదైతే 23వ తారీఖున బెంగళూరులోని నాగసేన బుద్ధ విహార్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన కాలంలో నిర్మాణం చేసినటువంటి ఒక విహారం అది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మైసూర్ మహారాజులు దానంగా ఇచ్చినటువంటి 5 ఎకరాల స్థలంలో అది బ్రహ్మాండంగా నిర్మాణం చేయబడింది. సో అది ప్రతి ఒక్కరు కూడా చూడదగినటువంటి ప్రదేశం కాబట్టి బౌద్ధ అభిమానులు, అంబేద్కరిస్టులు అందరూ కూడా ఏదైతే 23వ తేదీ జరుగుతున్నటువంటి బౌద్ధ సంఘ సభ ఉందో ఆ సభకి అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఈరోజు మన బుద్ధునికొండను సందర్శించి ఇక్కడ తథాగతుడు గౌతమ బుద్ధుని ముందు పూజను నిర్వహించి మరి మనకు మంచి సలహాలు ఇచ్చినటువంటి పెద్దలు పూజ్య రకిత బంతేజీ గారికి, అదేవిధంగా డాక్టర్ నాగభూషణం బంతేజీ గారికి, అదేవిధంగా పెద్దలు నాగరత్న బంతేజీ గారికి నేను పేరు పేరున వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా బెంగళూరుకి తరలి రావాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, నమో బుద్ధాయ. థ్యాంక్ యూ. మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి బౌద్ధులని, అంబేద్కరైట్స్ని, బౌద్ధ అభిమానుల్ని కలవడం జరిగింది. చాలా సంతోషం. ఈ బుద్ధునికొండ పైన బుద్ధుని యొక్క ప్రతిరూపాన్ని పెట్టి ఎంతో అందంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. ప్రశాంతమైన వాతావరణంలో రాబోయే కాలంలో మంచి బుద్ధ విహార్ ధ్యాన మందిరం ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది, దానికి ప్రభుత్వం సహకరించాలనేది మా యొక్క కోరిక. అయితే ముఖ్యంగా 23వ తారీఖున ఈ నెల ఆదివారం బెంగళూరులో ఉన్నటువంటి బుద్ధ విహార్లో ఆల్ ఇండియా భిక్షు సంఘ సౌత్ ఇండియా బ్రాంచ్ తరఫున ధమ్మసభ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఆ ధమ్మసభలో సౌత్ ఇండియా నుండి అన్ని రాష్ట్రాల నుండి కూడా బౌద్ధ భిక్షువులు వస్తారు. దాంతోపాటుగా ఉపాసకులందరూ కూడా హాజరవుతారు. దానికి అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. బౌద్ధ భిక్షువులు మరియు ఉపాసకులు కలిసి ధమ్మాన్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలనే విషయాన్ని మనందరం కూర్చొని చర్చించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా
ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో రావాలని మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. ఈరోజు మేము ఇక్కడ ఈ మదనపల్లి బుద్ధ విహారం దగ్గరికి బెంగళూరు నుంచి వచ్చాము. బెంగళూరులో నాగసేన బుద్ధ విహారం సదాశివ నగర అక్కడ ఇదే నెల ఫిబ్రవరి నెల 23వ తారీఖున అక్కడ మేము ఒక మీటింగ్ పెట్టి అందరూ కూడా అక్కడ రావాలని ఇక్కడ మేము ప్రచారం చేసి ఇక్కడ ఉన్న ఉపాసకులకు కూడా మేము ప్రచారం చేసి రావాలని చేస్తున్నాము. అక్కడ నాగసేన బుద్ధ విహారలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళు 5 ఎకరాలు దానం ఇచ్చిన దాంట్లో కూడా అందరూ కూడా వచ్చి అక్కడ ఇది చేయాలని మేము కోరుకుంటున్నాము. జై భీమ్, నమో బుద్ధాయ. ప్రజలకు ఉచిత దంత వైద్య సేవలు అందించిన యాపిల్ డెంటల్ ఆసుపత్రి వారిని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభినందించారు. నేడు మదనపల్లి పట్టణంలోని వారి ఆసుపత్రి నందు ఉచిత దంత వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో యాపిల్ డెంటల్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. ఫోన్ చెయ్యట ఫ్రెండ్ వారియర్స్ మీరే, ఎందుకంటే మొత్తం యాపిల్ డెంటల్ క్లినిక్ హెల్త్ క్యాంప్. ఈ హెల్త్ క్యాంప్ దాదాపు ఈ రోజు నుంచి ఇంకా 2 రోజులు, ఓవరాల్ 3 డేస్ ఉంటుంది. ఇది పట్టణ ప్రజలు ఒక అవకాశం కింద వాడుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున డెంటల్ క్లినిక్ క్యాంప్ పెట్టాలంటే చాలా కష్టం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా మొన్న ఒక మనిషి చెప్పినారు, నా ఎక్కడో దాన్ని వెళ్ళాను, ఒక పళ్ళు మార్చాలంటే 40,000 30,000 అడిగారు, అది ఇది అని చెప్పారు. సో ముందు అఫోర్డబుల్ ఉంది, ఇప్పుడు కొద్దిగా అఫోర్డబుల్ లేదు. అటువంటి సందర్భంలో యాపిల్ డెంటల్ క్లినిక్ ద్వారా ఒక ఇంత పెద్ద హెల్త్ క్యాంప్ ఫర్ 3 డేస్ పెట్టడం చాలా గర్వకారణం. నిజంగా మా డాక్టర్ భవానీ గారు, వెంకటేష్, రూప, భావన వీళ్ళంతా ఫ్రంట్ వారియర్స్ అన్నమాట. వీళ్ళు ముందరుండి అందరికీ మంచి వైద్యం కల్పిస్తూ సకాలంలో వీళ్ళందరికీ పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణ ప్రజలందరికీ ఎక్కడ కూడా పళ్ళు నొప్పి లేకుండా చూస్తారు. యాసిడ్ బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైద్య సేవలు అందించాలని ఐద్వా, సిఐటియు, అంగన్వాడీ, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద వారు యాసిడ్ ఘటన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితునికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కఠినంగా చట్టాలను అమలు చేయాలి. చట్టాలను అమలు చేయాలి. మహిళా చట్టాలను అమలు చేయాలి. మహిళా చట్టాలను కల్పించాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళలకు అమలు చేయాలి. మహిళా చట్టాలను అమలు చేయాలి. గౌతమిని ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా. గౌతమిని ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆదుకోవాలి. వైద్య ఖర్చుల రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి. గౌతమి కొరంకొండ మండలం కారంపల్లిలో గౌతమి అనే అమ్మాయి పైన గౌతమి అనే ఒక సైకో గణేష్ దారుణంగా అత్యాచారానికి గురై కత్తులతో పొడవడము, అత్యాచారానికి గురి చేశాడు. ఆ అబ్బాయికి ఎటువంటి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదు. ఎందుకంటే బెయిల్ ఇస్తే రాజకీయ నాయకుల ద్వారానో అధికారుల ద్వారానో బెయిల్ ఇవ్వకూడదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి. ఆ కోర్టు ద్వారా 90 రోజుల లోపలే కఠినంగా న్యాయం జరగాలి. ఎందుకంటే ఇలాంటి అబ్బాయిలను వాళ్ళు శిక్షించాలి, వాళ్ళని ఉరి తీయాలి. ఉరి తీసే కంటే ముందుగా జీవిత ఖైదు విధించాలి. ఎందుకంటే జీవిత ఖైదు విధిస్తే అమ్మాయిలు ఈ విధంగా చేసినారని వాళ్ళ జీవితం అంతా బాధపడాలి. ఇంకొకరు నలుగురికి తెలియాలి, పలానా వాడు జైల్లో ఉన్నాడు, జీవితాన్ని అనుభవిస్తున్నాడు అని. అప్పుడైనా ఈ మానవ మృగాలకు బుద్ధి వస్తుందేమో, తెలివి వస్తుందేమో. అందుకని వానికి ఏమాత్రం బెయిల్ ఇవ్వకూడదు, కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు అమలు చేయాలి. 3 నెలలకు ఒకసారి నిపుణులతో కమిటీ వేయాలి. కమిటీ వేసి ఈ విధంగా సైకోలనే వాళ్ళను కమిటీ వేసిన తర్వాత వాళ్ళను సమాజం నుంచి వేరుపరచాలి. ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయని కమిటీల ద్వారా తెలియపరచాలి. మహిళలపైన, పిల్లలపైన వయసుతో పరిమితం లేకుండా చేస్తున్నటువంటి దాడులను అరికట్టాలి.
కఠినమైన చర్యలను అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని కఠినంగా శిక్షించాలి, చట్టాలను అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి. అందులో భాగంగానే మొన్నటి గుర్రంకొండ ప్రాంతంలో యాసిడ్ దాడి ఈరోజు పాల్పడినటువంటి పరిస్థితి రోజు స్పష్టంగా కనపడుతుంది. నిన్న సాయంకాలం కాలంలో అనంతపురంలో కూడా ఒక మహిళ పైన దాడి చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి నిమిషానికో ఏదో ఒక చోట ఏదో ఘటన మహిళలపైన అత్యాచారం జరుగుతూనే ఉందో, లేదంటే మానభంగాలు ఏదో ఒక పద్ధతిలో ఈరోజు మహిళలపైన జరుగుతూ ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా చట్టాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గౌతమ్ అనేటువంటి మహిళ పైన యాసిడ్ దాడి జరిగిందో దానికి కావాల్సినటువంటి ఏదైతే వైద్య ఖర్చులు ఉన్నాయో గౌతమికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాలా. అదే కాకుండా ఎవరైతే గణేష్ అనే పిల్లవాడు ఉన్నాడో వాడిని కఠినంగా మొత్తం చూస్తుండగానే అతని పైన కఠిన శిక్ష ఉండాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మహిళలకు కావచ్చు అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించడంలో ఈరోజు ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెంది. గత ప్రభుత్వంలో ఏదైతే దిశ చట్టం తీసుకొచ్చామని చెప్పారో ఆ దిశ చట్టం అనేటువంటి దశగానే మిగిలిపోయింది తప్ప ఎక్కడ కూడా దిశ అనేటువంటిది ఎక్కడ అమలు చేయడం లేదు. దిశ పోలీస్ స్టేషన్లకు మాత్రమే పేరుకు మాత్రం కనపడుతుంది తప్ప ఎక్కడ అమలు కావడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కానీ ఏదైతే గాంధీ మహాత్ముడు చెప్పారు, ఏదైతే మహిళలు రాత్రి 1 గంట అప్పుడు మాత్రమే ఈరోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పాడు. కానీ అటువంటి స్వాతంత్రం ఎక్కడ కూడా కనపడడం లేదు. అటువంటి స్వాతంత్రం కనపడాలంటే మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలా. అటు కేంద్రంలో పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు కాడించి కింద స్థాయి వరకు అనేక మంది మహిళల పైన అత్యాచారం చేసేటువంటి ఘటనలు ఉన్నాయి. అటువంటి కేసులన్నింటినీ తీసుకొచ్చి వాళ్ళందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎస్ఎఫ్ఐగా భావిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూమాతను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత, యుద్ధాల వల్ల కలిగే అనార్థాలపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవేర్త్ నోవార్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యల్ని సత్వరమే పరిష్కరించండి. మున్సిపల్ అధికారులను ఆదేశించిన కమిషనర్ ప్రమీల ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలు తమ సమస్యల్ని తెలియజేయాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.